మైటీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దివాకర్ శర్మ. కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనటువంటి బెల్ సింబల్ని గణగణ మోగించండి. భారతదేశంలోనే భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఏమాత్రం పనికిరానటువంటి ఒక పొలిటీషియన్ అంటే ఆవిడ పొలిటీషియన్ అనాలంటే కూడా నాకు కాస్త నోరు రావట్లేదు, నా మనసు అంగీకరించట్లేదు. కానీ ఆవిడ పొలిటీషియన్. ఆవిడే తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత. భారత రాజకీయాల్లో స్వతంత్రానంతరం భారతదేశపు ఈ 77 సంవత్సరాల రాజకీయాల్లో అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో అనేక మంది రాజకీయ నాయకులను చూసాం. కానీ ఇటువంటి ఒక పరిపక్వత లేనటువంటి ఒక వ్యక్తి రాజకీయాల్లోకి రావడం, ఆవిడ్ని కూడా కొంతమంది ప్రజలు అభిమానించడం, ఆవిడ్ని కూడా గౌరవించడం, ఆవిడకి కూడా మద్దతు తెలపడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకునే దౌర్భాగ్యం. ఆవిడ కల్వకుంట్ల కవిత కాదు, వాళ్ళ ఇంటి పేరు వేరేదో ఉంది, ఎందుకంటే ఆవిడ పెళ్లి అయిపోయి వెళ్ళిపోయింది కాబట్టి. కానీ ఇంకా ఆవిడ కల్వకుంట్ల కవితగానే చలామణి అవుతోంది. మిగతా తప్పులతోటి మనం కనుక పోలిస్తే ఇది చాలా చిన్న విషయం, చాలా చిన్న తప్పు ఇది. కల్వకుంట్ల కవితకి ఏం అర్హత ఉందని అసలు రాజకీయాల్లోకి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు పదవి ఇవ్వకపోవడం మూలంగా అలిగి ఉక్రోషంతో తనకున్న మేధస్సును ఉపయోగించుకుని ఒక పార్టీ పెట్టుకుని ఎప్పుడో పడిపోయినటువంటి రాష్ట్ర విభజన అంశాన్ని మళ్లీ నెత్తినేసుకుని దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఇంకా చాలా మంది మేధావులు మద్దతు తీసుకుని పబ్బం గడుపుకోవడం కోసం ఈ తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రజల్లో ఉన్నటువంటి భావోద్వేగాలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చి అతి నికృష్టమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నిట్లోకి నికృష్టమైనటువంటి కాంగ్రెస్తో చేతులు కలిపి రాష్ట్రాన్ని విభజించి ఇప్పటికి ఈ క్షణం వరకు కూడా రాష్ట్ర విభజన వల్ల తెలంగాణ ప్రజలకి ఏమి ఒరిగింది, ఏమి ప్రయోజనాలు చేకూరాయి అనేది ఎవరు ఒక్కళ్ళు కూడా స్పష్టంగా చెప్పలేనటువంటి విషయం. కేసీఆర్ తను తీసుకొచ్చినటువంటి ప్రత్యేక తెలంగాణ వల్ల లబ్ధి కనుక జరిగి ఉండుంటే ప్రభుత్వం మారుండేది కాదు. కేసీఆర్ బతుకున్నంత వరకు అతనే ప్రభుత్వంలో ఉండుండేవాడు. అలా జరగలేదు. చంద్రబాబు నాయుడు గారితో తన్నించుకుని బయటకు వచ్చిన తర్వాత ఆ ఉక్రోషంతో పార్టీ పెట్టినటువంటి పార్టీ అధినేత కుమార్తె కల్వకుంట్ల కవితకి ఏమి అర్హత ఉందని ఇప్పటికీ కూడా ఇంకా రాజకీయాల్లోకి ఆవిడ కంటిన్యూ అవుతున్నారు, కొనసాగుతున్నారు. ఇప్పుడు నిన్న అతి నికృష్టమైనటువంటి అత్యంత హేయమైనటువంటి ఒక పెద్ద నాటకానికి తెరదీసింది ఆవిడ. తండ్రితో కొట్లాడి, తన సోదరుతో కొట్లాడి బయటకు వచ్చి ఇంకో పార్టీ పెడుతున్నా అన్నటువంటి సంకేతాలని ప్రజల్లోకి పంపిస్తోంది. కాంగ్రెస్లో చేరుతున్న కొంతమంది, బీజేపీలో చేరుతున్న కొంతమంది, టీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయిపోతుందని కొంతమంది, ఇలా రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. ఆవిడ ఎక్కడ ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, టీఆర్ఎస్లో ఉన్నా, బీఆర్ఎస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, అసలు రాజకీయాల్లో ఉన్నా ఒక ఉపయోగకరమైనటువంటి పని జరిగింది లేదా ఈవిడ ఉండడం మూలంగా ఈ పని జరుగుతుంది అని ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4-5 కోట్ల మంది జనాభాలో ఎవరైనా ఒక్కళ్ళని చెప్పగలరా? కవిత ఆవిడే చెప్పలేదు. నేను ఉండడం మూలంగా మాత్రమే ఈ ప్రయోజనం కలుగుతుంది, ప్రజలకి ఈ మంచి జరుగుతుంది, ఈ లాభం చేకూరుతుంది, వీళ్ళు లబ్ధి పొందుతారు, వీళ్ళు బాగుపడతారు. ఎస్, ఒకళ్ళు లబ్ధి పొందుతారు. ఎవరైతే ఆవిడకి లిక్కర్ స్కామ్ లో సహాయం చేశారో, ఎవరైతే లిక్కర్ స్కామ్ లో ఆవిడతో పాటు ఉన్నారో వాళ్ళందరికీ లబ్ధి చేకూరుతుంది. ఈవిడ అధికారంలో ఉంటే వాళ్ళకి చట్టపరమైన సమస్యలు ఉండవు. ఈవిడ అధికారంలో ఉంటే మళ్ళీ దోచుకోవచ్చు. అక్షరం ముక్క జ్ఞానం లేదు, రాజకీయాల పట్ల అవగాహన లేదు, ప్రజల సమస్యల పట్ల అసలు అవగాహన లేదు, ప్రజా సమస్యలు అనేవి ఏంటో తెలియదు. చాలా పెద్ద సీనియర్ పొలిటీషియన్ లాగా, చాలా పెద్ద ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ లాగా ఆవిడ హావభావాలు, ఆవిడ ముఖ కవళికలు, ఆవిడ ప్రసంగాలు, ఆవిడ చర్యలు. ఎందుకు కవిత గురించి కూడా మాట్లాడాల్సిన దౌర్భాగ్య స్థితి వచ్చిందంటే మాకు, నాలాంటి వాడికి, ఇంకా ప్రజల్లో కొంతమంది ఆవిడ నమ్ముతున్నారు. అంత పెద్ద లిక్కర్ స్కామ్ లో బాహాటంగానే ప్రూఫులతో సహా దొరికిపోయి దాదాపు 5-6 నెలల పాటు జైలు జీవితం అనుభవించి వచ్చినటువంటి ఒక ముద్దాయి, సరే ఇంకా నేరం అఫీషియల్ గా రుజువు కాబడలేదు కాబట్టి ఆవిడ ముద్దాయి, అక్యూజ్డ్ కిందే పరిగణించాలి. ఒక ముద్దాయి దాదాపుగా అంటే అనధికారపూర్వకంగా ఆవిడ ముద్దాయి, ఆవిడ నేరస్తురాలు, ఆవిడ నేరం చేసింది. ఏ సాక్ష్యాధారాలు లేకుండా పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని అంత ఈజీగా ఈడీ కానీ సిబిఐ కానీ అరెస్ట్ చేయరు కదా. ఆవిడ వల్ల ఏం ఉపయోగపడుతుందని, ఆవిడ ఇంట్లో వాళ్ళకే ఉపయోగపడలేదు, ఆవిడ పిల్లలకే ఆవిడ ఉపయోగపడలేదు. తల్లి 6 నెలలు జైలు జీవితం గడిపొచ్చింది అంటే ఇంకా పిల్లల భవిష్యత్తు ఏముంటుంది? మరి అలాంటి ఆవిడ ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది? చెంచాలు, ఈ డబ్బాలు కొట్టేవాళ్ళు వీళ్ళంతా ఎప్పుడు ఉంటున్నారు, ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటారు. 4 డబ్బులు ఉంటే ఎవరికైనా వస్తారు. వాళ్ళని చూసి తెలంగాణ ప్రజలు దయచేసి మోసపోకండి. మీకు ఒక విషయం చెప్పనా, తొలి వెలుగు రఘు అతనెవరో నేను చూడలేదు, నేనెవరో అతనికి అసలు తెలియదు. ఇంకా అతని పేరన్నా నాకు తెలుసు. తొలి వెలుగు ఛానల్ రఘు నాకు ఇవాళ ఉన్నటువంటి జర్నలిస్టులో చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. ఒక సంవత్సరం క్రితం వరకు టీవీ5 మూర్తి గారు అంటే గౌరవం ఉండేది. భారతదేశంలోనే అత్యుత్తమైన జర్నలిస్టులో మూర్తి గారు ఒకళ్ళు అని. కానీ ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన వైఖరి, ధోరణి కొంత మారాయి. నాకు ఇప్పుడు గౌరవం తగ్గిపోయింది. కానీ నాకు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి బాగా నచ్చినటువంటి జర్నలిస్ట్ ఎవరు అంటే
తొలి వెలుగు రఘు. అతను ఏమాత్రం లాభాపేక్ష లేకుండా, ఏమాత్రం భయం లేకుండా, నిస్వార్థంగా ఎక్కడ తప్పు జరిగితే అక్కడికి వెళ్ళి, మనిషి కూడా చాలా చిన్న పిల్లాడిలో ఉంటాడు. నాకు తెలిసి అతనికి పెద్దగా మంది బార్బలం ఏం లేదు, వెనకాల నుంచి పెద్ద సపోర్ట్ ఏం లేదు. కేసీఆర్ మీద చేసినటువంటి పోరాటం అసలు అనిర్వచనీయం, మాటలో చెప్పలేం. తొలి వెలుగు రఘు చేసినట్టు పోరాటం అనిర్వచనీయం. అదే స్థాయిలో, దాదాపుగా అంతే స్థాయిలో బక్కా జర్సన్ చేసిన పోరాటం. ఈ బక్కా జర్సన్ అనే వ్యక్తి నాకు అనిపించినంత వరకు మళ్ళీ అగైన్ ఆ బక్కా జర్సన్ అనే వ్యక్తికి నేను తెలియదు, దివాకర్ శర్మ అనేవాడు ఎవడో తెలియదు, అసలు అలాంటి పేరు వినలేదు వాళ్ళు. అతను ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళి, ఆ ఆఫీస్ పక్క నుంచి వెళ్ళాలంటేనే చాలా మందికి తడిసిపోతుంది. అలాంటిది ఆ ఆఫీస్కి వెళ్ళి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి ఫైల్ తీయించాడు అతను బయటికి. 3 కొంత స్వార్థపూరితమైనటువంటి, కొంత పగా ప్రతీకారంతో రగిలిపోయేటువంటి తీన్మార్ మల్లన్న కూడా కేసీఆర్ దిగడానికి కారణం. వీళ్ళిద్దరిది 90% అయితే అతనితో 10% ఉంటుంది. వీళ్ళ ముగ్గురు దాదాపుగా కేసీఆర్ ప్రభుత్వం నుంచి, కేసీఆర్ మాయ నుంచి ప్రజల్ని బయటికి తీసుకొచ్చి, అది ఒక ట్రాన్స్లో ఉన్నటువంటి ప్రజల్ని బయటికి తీసుకొచ్చి, నిజాలు పూర్తిగా వాళ్ళకి అర్థం కాకపోయినా వీళ్ళు దాన్ని పదే 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 చెప్పడం ద్వారా, వీళ్ళ పోరాటం ఆపకుండా చేయడం ద్వారా కేసీఆర్ అనే ఒక మాయగాడి వల నుంచి తెలంగాణ ప్రజల్ని కాపాడారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలు సుభిక్షంగా సుఖంగా ఉన్నారా లేదా అని పక్కన పెడితే, అలా ఒక మాయకి మోసానికి గురవడం మాత్రం ఆగింది. చిన్నజీయర్ స్వామి గారు, మైహోం రామేశ్వరరావు, మెయిల్ కృష్ణారెడ్డి గారు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ అండతోటి కేసీఆర్ 10 ఏళ్ల పాటు రాజ్యం చేశాడు. మరి తెలంగాణ రూపకర్త, తెలంగాణ జాతిపిత, తెలంగాణ అది ఇది అని ఎన్నో రకాల బిరుదులు తనకు తను పెట్టుకున్నటువంటి కేసీఆర్ 10 ఏళ్లలోనే అధికారాన్ని ఎందుకు దూరం అయ్యాడు? కేసీఆర్ లాంటి వాళ్లే 10 ఏళ్లలో అధికారం దూరం అయితే, మళ్ళీ కవిత లాంటి వాళ్ళకి అధికారంలోకి వచ్చి, లేకపోతే రాజకీయాల్లోకి వచ్చి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడే అర్హత ఉంటుందా? ఉండొచ్చా? ఒకప్పుడేమో కేసీఆర్ని దేవుడు అన్నది, మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి కేసీఆర్ని తిడుతుంది. రేపు రాబోయే రోజులు అదే జరిగేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారి సంగతి చూసాం కదా. 2013లో అన్నగారు అంత దేవుడు లేడని చెప్పి మనల్ని అందరూ ఓదరగొట్టింది. ఆవిడ మాటలు నమ్మి జగన్ మంచివాడు అనుకుని ఓటేశారు. 2024 వచ్చేప్పటికి వాడు దొంగలేదు, వాడిని జైల్లో పెట్టాలి, వీళ్ళని చంపేయాలని చెప్పింది. అంటే మీకు ఎప్పుడే అభిప్రాయం ఏర్పడితే ఆ అభిప్రాయం ప్రకారం ప్రజలను మేము ఫాలో అవ్వాలా? మీ అభిప్రాయం, మీ అసెస్మెంట్ ఒకసారి తప్పని తెలిసిన తర్వాత సిగ్గు తెచ్చుకుని అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చోవాలి. అయిపోయింది కదా, మీకు ఛాన్స్ ఇచ్చాం కదా. మీ నాన్న చాలా గొప్పవాడని చెప్పి కొట్టారు కదా డప్పు, అయిపోయింది కదా. మీ నాన్నగారు ఎందుకు పనికిరానివాడని తెలిపోయింది కదా. మీ అసెస్మెంట్ తప్పింది కదా. మీరు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి. మీ లిక్కర్ స్కామ్లోంచి మీరు బయటపడడానికి మీకు ఏం కావాలో మీ లాయర్లతో సంప్రదించుకుంటూ మీ మిగతా శేష జీవితాన్ని గడపాలి. మళ్ళీ తగుదనమ్మా అనుకుంటూ రకరకాల హావభావాలు, కుక్క పిల్లల్ని ఎత్తుకుని, పంది పిల్లల్ని ఎత్తుకుని, ఏంటి బతుకులువి? ఎన్నాళ్ళు ఇలా మోసం చేస్తారు ప్రజల్ని? ప్రజలలో 60% అమాయకులు ఉండబట్టి మీలాంటి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. చూసినవన్నీ నమ్మేయడం, విన్నవన్నీ నిజమని నమ్మేయడం. నాబోటి గారి దగ్గరికి వచ్చి మాట్లాడండి, లేకపోతే తొలి వెలుగు రఘు దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, బక్కా జర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, చించుతారు. తెలంగాణ ప్రజలు భారతదేశంలోనే అతి మంచి వర్గానికి చెందిన వాళ్ళల్లో వాళ్ళు కూడా ఒకళ్ళు. చాలా అమాయకులు, మంచివాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు కాదు. మంచితనానికి ప్రాణం ఇస్తారు, స్నేహానికి ప్రాణం ఇస్తారు. కష్టాల్లో ఉన్న వ్యక్తిని చూస్తే స్పందించేటువంటి గుణం ఉన్న వాళ్ళల్లో తెలంగాణ వాళ్ళు కూడా చాలా మొదటి వరుసలో ఉంటారు. హైదరాబాద్ లాంటి డెవలప్మెంట్ ఉన్న సిటీస్ మీ రాష్ట్రంలో పెట్టుకుని మీరు ఇంకా నీచి రాజకీయాలు చేయడం అనేది, అది మీకు మీరే సిగ్గు తెచ్చుకోవాలి, మీరే ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇక్కడ నా రోల్ ఏంటి, ఈ రాజకీయాల్లో నేను ఉండడానికి తగిందానా, నాకు అర్హత ఉందా అని మీకు మీరు ఆలోచించుకోవాలి. వాళ్ళెవరు కూడా వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకుని నాకు అర్హత లేదు అని ఎవడు కూర్చోడు, ఏ రాజకీయ నాయకుడు కూర్చోడు. రక్తం రుచి మరిగిన పులిలాగా వాళ్ళు ఎంతసేపు ప్రజలను మోసం చేయడానికే రకరకాల పన్నాగాలు పన్నుతూ ఉంటారు, రకరకాల వేషాలు వేస్తుంటారు, రకరకాల చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటారు, కుక్కలతో, పందులతో, పిల్లులతో ఆడుతుంటారు. ఎన్నో రకాలుగా మనల్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. కానీ మనకి విచక్షణ రావాలి, మన జ్ఞానం రావాలి. ఒకసారి పదవిలోకి వచ్చిన వాడిని రెండోసారి ఎన్నుకోవద్దని మొత్తుకుంటుంది. అందుకనే వాడు ఆ తర్వాత మీ మాట వెండు. మీరు అక్కడ కూర్చోవద్దు అంటే కూర్చోకుండా ఉండడు, వాడు బలిసిపోతాడు కదా. మీరు ఒక బక్క చిక్కిన వాడిని తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యేను, ఎంపీని చేసి 5 ఏళ్ళ తర్వాత చూడండి వాడు మీ మాట వినే పరిస్థితిలో ఉండడు. సో ప్రాణం పోయినా సరే, ఎంత అభిమానం ఉన్నా సరే, మన మనస్సును మనం ఎంత కంట్రోల్ చేసుకోలేకపోయినా సరే, మన బిడ్డల భవిష్యత్తు గురించి, మన జీవితం గురించి, మనం చేస్తున్న వ్యాపారాల యొక్క అభివృద్ధి గురించి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒకసారి ఎమ్మెల్యే, లేకపోతే ఒకసారి ఎంపీ, ఒకసారి ముఖ్యమంత్రి, ఒకసారి ప్రధానమంత్రి అయినటువంటి వాడికి చాలా విశ్లేషణ లేకుండా ఎంతో లోతుగా విశ్లేషించిన తర్వాతే మళ్ళీ రెండోసారి పదవి కట్టబెట్టండి. వాళ్ళ మొహం బాగుందనో, వాళ్ళ ముక్కు బాగుందనో, వాళ్ళ కళ్ళు బాగున్నాయనో, వాళ్ళ మాట బాగుందనో మీరు అధికారాన్ని ఇస్తే ఇలాగ మీకే వాళ్ళు గోతులు తవ్వేటువంటి కార్యక్రమాలు చేస్తారు.
ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ పెద్దదా, తమిళనాడులో తస్మాక్ లిక్కర్ స్కామ్ పెద్దదా, అదే జగన్మోహన్ రెడ్డి చేసిన లిక్కర్ స్కామ్ పెద్దదా? ఇదే చర్చ. లిక్కర్ స్కామ్ జరగలేదని ఎవడు అనట్లేదు. ఏ స్కామ్ పెద్దది? ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇవన్నీ మీ దగ్గర నుంచి వచ్చే డబ్బులే. ప్రతి ఒక్క రూపాయి మీ దగ్గర నుంచి వచ్చేదే. మీరు టీ తాగినా, సిగరెట్ తాగినా, లిక్కర్ తాగినా, సినిమాకి వెళ్ళినా, పప్పు ఉప్పులు కొనుక్కున్నా, మీరు ఆఖరికి ఓటీటీలు చూసే సినిమాల మూలంగా కానీ దేని మూలంగా వచ్చే పన్నుల్లోంచి వచ్చే డబ్బులే ఇవన్నీ కూడా. ఓ పనికి మాలిన వాడికి ఓటేసేసేసి వాడిని అందలం ఎక్కిచ్చేసేసి ఇంటికి వెళ్ళి అయ్యో మళ్ళీ పాల ధర పెరిగిందా, బియ్యం ధర పెరిగిందా, లేకపోతే కూరగాయల ధర పెరిగాయా, పెట్రోల్ ధర పెరిగిందా, వాట్సాప్లో మెసేజ్లు చక్కర్లు కొడుతూ ఉంటాయి. మళ్ళీ మామూలే, మన్నాడు వెళ్తాం, మళ్ళీ పెట్రోల్ పోయించుకుంటుంటాం, మళ్ళీ మన్నాడు వెళ్తాం, మళ్ళీ పాలు కొనుక్కుంటాం, పెరుగు కొనుక్కుంటాం, సినిమాలకు వెళ్ళిపోతాం, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టుకుంటూ ఉంటాం. సో మనం మారకపోతే వ్యవస్థ మారదు. మనం మారకపోతే మన బిడ్డల భవిష్యత్తులు మారవు. మనం మారకపోతే మన తల్లిదండ్రుల కళలు ఎప్పటికీ నెరవేరవు. మనం మారకపోతే మన కళలు కూడా నెరవేరవు. మన శక్తి మేర మనం పనిచేస్తూ కూడా దానికి తగ్గ ఆదాయాన్ని మనం పొందట్లేదనేటువంటి విషయాన్ని గుర్తిస్తే అప్పుడు మన పోరాటం ప్రారంభమవుతుంది. పవన్ కళ్యాణ్ అందలం ఎక్కించడం, జగన్మోహన్ రెడ్డిని అందలం ఎక్కించడం, చంద్రబాబు నాయుడిని అందలం ఎక్కించడం, కేసీఆర్ని అందలం ఎక్కించడం, రేవంత్ రెడ్డిని అందలం ఎక్కించడం, ఇది కాదు మన జీవిత ధ్యేయాలు. మనం అందలం ఎక్కడం, మనం ఉన్నతమైన స్థానంలో ఉండడం, మనం ఆర్థికంగా బలంగా ఉండడం, అప్పులు లేనటువంటి జీవితాన్ని సాగించడం. ఒకసారి ఊహించుకోండి, అప్పులు లేని జీవితం ఎంత అందంగా ఆనందంగా ఉంటుందో, ఎంత భరోసాగా ఉంటుందో. మీలో ఎంతమందికి ₹1,00,000 అవసరం వస్తే అప్పు చేయాల్సిన అవసరం లేకుండా మీ బ్యాంక్ ఖాతాలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీకు అది సంపాదించడం ముఖ్యమా, కవితను అందలం ఎక్కించడం ముఖ్యమా, లేకపోతే ఇంకొక రాజకీయ నాయకుడిని అందలం ఎక్కించడం ముఖ్యమా, లేకపోతే ఇంకో సినిమా యాక్ట్ని సపోర్ట్ చేయడం ముఖ్యమా? ఏది ముఖ్యం మీరే నిర్ణయించుకోవాలి. మీ పిల్లలు ఉద్యోగం సద్యోగం లేకుండా గాలివేధలో తిరుగుతున్నారు. ముందు వాళ్ళకు ఉద్యోగం వచ్చే ఇది ఆ కార్యక్రమం చూడండి. వాడు సినిమాలకు వెళ్తున్నాడా, షికార్లకు వెళ్తున్నాడా, మందుకు అలవాటు పడ్డాడా, సిగరెట్లకు అలవాటు పడ్డాడు, ఈ వయసులో ఏం చెడిపోతున్నాడు అది గమనించుకోండి. తర్వాత పవన్ కళ్యాణ్ గురించి ఆలోచిద్దరు కానీ, తర్వాత ఇంకో రేవంత్ రెడ్డి గురించి ఆలోచిద్దరు కానీ. రోజా లాంటి వాళ్ళు మీ ఏరియాకి వస్తే చెప్పుతో కొట్టండి. కొడాల నాని లాంటి వాడు మీ ఏరియాకి వస్తే చెప్పుతో కొట్టండి. రామ్ గోపాల్ వర్మ లాంటి వాడు మీ ఏరియాలోకి వస్తే చెప్పుతో కొట్టండి. అన్ని సమాజానికి చీడ పురుగులు వీళ్ళంతా. ఏమీ జరగకుండా తనంతట తానుగా ఎవరి జీవితం నాశనం అవ్వదు. మనం చేసే పనులే మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. మనం చేసే పనులే మనని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాయి, లేదంటే అధఃపాతాళాన్ని తీసుకెళ్తాయి. చావు పుట్టుకలు తప్పిస్తే మిగతాది ఏది కూడా పూర్తిగా భగవంతుడి చేతిలో ఉండదు. మన ప్రయత్నం, మానవ ప్రయత్నం కూడా ఉంటుంది. ఈ రెండే మనం ఏం చేయలేం. చావు పుట్టుకలు, పుట్టడం మన చేతిలో లేదు, పోవడం మన చేతిలో లేదు. ఈ మధ్యంతా మన చేతిలోనే ఉంటుంది. దాదాపుగా 90% నీ సంకల్ప బలం మంచిదైతే 10% భగవంతుడు ఎప్పుడూ నీకు అనుగ్రహిస్తాడు. జాతకాలు, గీతకాలు ఇవన్నీ కూడా పెద్దగా ఏమి ప్రభావం చూపించవు. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన దాంట్లో మీకు కరెక్ట్ అనిపిస్తే దయచేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియచేయండి. మమ్మల్ని మేము మరింతగా మెరుగుపరచుకోవడానికి మాకు ఒక అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని గంట గణగణ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.